హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి. ఇక్కడ నేను సంవత్సరానికి సరిపడగా కారం అయితే ఎలా ఆడించుకున్నానో మీ అందరితోని షేర్ చేసుకుంటాను. దాంతోపాటు ముందుగా అందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు అనమాట. మనము ఎంత ఏం చేసినా కానీ పనులైతే తప్పవు కదండి. ఆడవాళ్ళకి తప్పందే పనులు అనమాట. కాబట్టి పనులు చేసుకుంటేనే మాట్లాడుకుందాము. ఇక్కడ నేనేం చేస్తున్నానని అనుకుంటున్నారా? గ్లౌజులు ఏంటి, మాస్క్ ఏంటి అనుకుంటున్నారేమో. నేను మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం నేను మిరపకాయలు అనేది ఆడించడం జరుగుతుందండి. 1 ఇయర్ పాటు నాకు స్టోర్ చేసుకోవడానికి ఎండుమిర్చి అయితే తీసుకొచ్చాను. అత్తయ్య వాళ్ళే ప్రతి సంవత్సరం పంపిస్తారు కానివ్వండి, వాళ్ళకు కూడా పాపం ఒంట్లో బాగుండట్లేదు. ఇంకా మాకు వాళ్ళకి అందరికీ ఏం చేసి పెడతారులే అనేసి నాకు కూడా తెలియాలి కదా అని ఈ ఇయర్ నుంచి అన్నీ నాకు నేను చేసుకుందాం కదా అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. అంటే అందరినీ అడిగే తీసుకున్నాను. క్వాంటిటీస్ నాకు తెలియదు కదా, దేనికి ఎంత తీసుకోవాలనేది అడిగి తీసుకున్నాను అనమాట. నేను రెడ్ చిల్లీ ఎక్కడైతే వేస్తారో ఆ ప్లేస్కి వెళ్ళి అంతా చూసుకొని తీసుకున్నానండి. అక్కడ 2 కేజీలు అయితే కారం లేని మిరపకాయలు తీసుకున్నాను. 1 కేజీ మాత్రం బాగా స్పైసీ ఉన్న మిరపకాయలు అయితే తీసుకున్నాను. అది నోట్లో పెట్టుకుంటే నోట్లోంచి కూడా వాటర్ వచ్చేసాయి అనమాట. అంత కారం ఉన్నాయి తీసుకున్నా అండి. అంటే మొత్తం నాకు 3 కేజీలు మిరపకాయలు అయినాయి. దానికి తొడిమలు కట్ చేసి ఎండలో అయితే 2 డేస్ బాగా ఎండబెట్టేసుకున్నా. అలా ఎండబెట్టుకున్న తర్వాత ఇందులో ధనియాలు యాడ్ చేసుకోవాలంట. ఈ ధనియాలు నేను 3/4 వంతు అయితే తీసుకున్నానండి. అంటే కేజీకి 1/2 కేజీ తీసుకోవాలంట. నేను తవ్వ సాల్ట్ అంటారు కదా, సాల్ట్తో 3 సాల్ట్లు అయితే తీసుకున్నానండి. ధనియాలు అయితే తీసుకొని అందులో కొంచెం యాలక్కాయలు అయితే వేసుకొని, లవంగాలు కూడా వేసుకొని మంచిగా అయితే వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకోవటం వల్ల ఏంటంటే లోపల నుంచి పచ్చి ఏమన్నా ఉంటే పోతుందంట. అలా వేయించేసుకొని దాన్ని ఎండలో పెట్టుకోవాలంటండి. అందులో కొంచెం జీలకర్ర కూడా నేను యాడ్ చేసుకున్నానండి. తర్వాత ఇక్కడ ఉప్పును కూడా నేను వేయించుకుంటున్నాను. ఉప్పు కూడా సేమ్ క్వాంటిటీయే తీసుకోవాలంట, కానీ నేను 1 సాల్ట్ మాత్రమే తీసుకున్నానండి. కలర్ అంట చేంజ్ అయిపోతుందంటండి ఉప్పు ఎక్కువ వేసుకుంటే. ఈ సంవత్సరం చూద్దాము చేంజ్ కాకుండా ఉంటుందేమో అని చెప్పి నేను 1 సాల్ట్ మాత్రమే తీసుకున్నాను. ఎంత మనం పని చేసుకున్నా ఇంట్లో వంట చేసుకోవాలి కదా, అలానే నేను సాంబార్ అయితే చేస్తున్నాను. పక్కన ఇవి వేయిస్తున్నాను, ఓ పక్కన అయితే సింపుల్గా సాంబార్ అయితే చేశాను. నెక్స్ట్ టైం నేను సాంబార్ వీడియో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీ అందరికీ. అలానే మా ఇంట్లో వంకాయ చాలా పెద్దగా వంకాయ ఉంటే దాన్ని ఇలా రౌండ్ పీసెస్ కింద కట్ చేసుకొని నేను ఫ్రై అయితే చేసుకుంటున్నాను అండి. ఈ రెసిపీ కూడా మీ అందరితోనే షేర్ చేసుకుంటాను తప్పకుండా. ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే ఇలా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి అనమాట. కారం మిల్లుకి పట్టుకొని వెళ్ళి అన్నీ ఎండలో పెట్టుకొని కలిపేసుకొని మిల్లుకి పట్టుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇలా మనకి పౌడర్లా చేసి ఇచ్చారు. దాన్ని ఇంటికి తీసుకొచ్చాక ఆరబెట్టాలంట. ఇది ఆరబెడుతుంటే నాకు ఒక్క రకంగా లేదండి, మొహం అంతా మండిపోతుంది, గాలికి అంతా ఎగిరిపోతుందేమో అని ఇల్లంతా క్లోజ్ చేసేసి నేను అలా చేసుకున్నానండి. మంచిగా ఆరిపోయిన తర్వాత వెల్లుల్లిపాయల్ని కచాపిచాగా నలకొట్టుకొని ఇలా కారంలో అయితే కలిపేసుకున్నాను. కారంలో కలుపుకున్న తర్వాత నేను ఇది కొలత అయితే తీసుకుంటున్నానండి. కొలత తీసుకోవడానికి అది తవ్వ అనమాట. ఆ తవ్వతో ఎన్ని తవ్వలు వచ్చినాయి అనేది చూసుకోవాలంట కొలత. నాకైతే కరెక్ట్గా 12.5 వచ్చిందండి. 12 తవ్వలు అయితే ఇక్కడ పక్కన కనిపిస్తున్న డబ్బాలో అయితే నొక్కుకొని పెట్టుకున్నాను. దీన్ని చాలా గట్టిగా నొక్కాలంటండి, గాలి కూడా వెళ్ళకుండా. అలా నొక్కితే ఎక్కువ రోజులు నిలువ ఉంటుందంట, బూజు పట్టకుండా ఉంటుందన్నమాట. నేను చేత్తో నొక్కితే అసలే చాలా మంటగా ఉందని చెప్పి చేత్తో నొక్కకుండా చెంబుతో అయితే నొక్కానండి. లోపలికి గట్టిగా ప్రెస్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకున్నాను. ఇలా ఈజీగా మీరు కూడా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో మీకు అర్థమైతే కనుక తప్పకుండా మీరు ఇలా నేను చెప్పిన విధంగా చేసుకొని స్టోర్ అయితే చేసుకోండి. చాలా అంటే చాలా ఘాటుగా ఉందండి. పచ్చిమిర్చి ఎప్పుడు తీసుకున్నా కానీ పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని మాత్రమే తీసుకోండి, ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే. ఎందుకంటే మనకి క్వాంటిటీస్ తెలియదు కదా, మళ్ళీ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి, స్పైసీ ఎక్కువైపోయే ఛాన్స్ కూడా అయితే ఉంటుంది. కలర్ అయితే భలే వచ్చిందండి. నేను దీంతో కూర కూడా వండాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మధ్యాహ్నం మేము సాంబార్ వేసుకొని తినేసిన తర్వాత నాకు నైట్కి సాంబార్ తినాలనిపించక ఇక్కడ నేను ఇలా అయితే ఏమంటారు
పరోటాలు అయితే చేసుకున్నాను. మీరేం తిన్నారనేది నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్‌లో ఉంచుకోండి. నేను ఇలా చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్‌లో వస్తాయన్నమాట. ఇక్కడైతే నేను ఉమెన్స్ డే స్పెషల్ అని చెప్పలేనండి. ఎందుకంటే ఎంత ఉమెన్స్ డే స్పెషల్ అయినా కాకపోయినా ఇంట్లో వంట పని అనేది కామనే కదా ఆడవాళ్ళకి. అలానే నేను కూడా కారం ఆడించిన తర్వాత బాడీ పెయిన్స్ మామూలుగా లేదు. దేవుడి దయ వల్ల ఈసారి ఏమైందంటే పీరియడ్స్ వచ్చేసింది. అయిన తర్వాత నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నాక వాష్‌రూమ్‌కి అయితే వెళ్ళానా పీరియడ్స్ అయితే వచ్చేసినాయండి. ఎంత కష్టంగా ఉందంటే ఒక పక్కన ఒళ్ళంతా నాకు సహకరించట్లేదనమాట. ఒళ్ళంతా చాలా మంటగా అంటే కారంలోనే ఉన్నాను కదా! చాలా మండిందండి ఒళ్ళంతా. మనం ఈ ఎండాకాలంలో మిరపకాయలు సాగు చేసేవాళ్ళు పరిస్థితి ఏంటా అని అనిపించింది. బయట అమ్మే వాళ్ళని చూసినప్పుడు అలానే ఫీల్ అయ్యానండి నేను. చాలా అంటే చాలా జాలేసింది. ఏదైనా గానీ కష్టంతోనే సుఖం గూడా వస్తుందంటారు కదా! ఆ విధంగా నేననమాట. ఈ సంవత్సరం మాత్రం నా చేతులతో నేను ఆడించుకున్న కారం కదండీ! నాకు కొంచెం స్పెషల్‌గా అనిపించింది. ప్రతిసారి తెచ్చుకుంటుంటే చాలా ఈజీగా అయిపోతుంది కదా అని అనుకున్నాను కానీ, ఒక్కసారి చేస్తేనే అర్థమవుతుంది అది ఎంత కష్టం ఉంటుందనేది. నాకు కూడా ఇప్పుడు అర్థమైందనమాట. సో, ఇక్కడ నేను ఆడించిన కారం కొంచెం పక్కకు తీసి పెట్టుకున్నాను. నెక్స్ట్ టైం కర్రీలో వేసి చూస్తా అనమాట. స్పైసీ ఎంతుంది, కలర్ ఎలా ఉందనేది. మేము తినటానికైతే పరోటాలైతే చేస్తున్నాను. నైట్ అయితే నేను పరోటాలు తిందామని ఫిక్స్ అయ్యానండి. ముందుగానే తొందరగా చేసేసి హాట్ బాక్స్‌లో పెట్టుకుందాం కదా అని చెప్పి చేస్తున్నాను. ఎందుకంటే మధ్యాహ్నం సాంబార్ చేశాను కదా! సాంబార్ తినే మూడయితే లేదు నాకు. అందుకోసమని ఇది చేస్తున్నాను. మీరేం చేసుకున్నారు? ఎలా చేసుకున్నారనేది కామెంట్ అయితే చేయండి.